ప్రకృతి వ్యవసాయంలో చేసేవాళ్ళు ఎవరికైనా సాగుబడి తెలియకుండా ఉండదు. ఆంధ్రనాట సాగుబడి చాలా ఫేమస్. సాక్షి దినపత్రికలో ప్రతి మంగళవారం వచ్చే సాగుబడి కాలం చాలా ప్రాచుర్యం పొందింది. రెండు రాష్ట్రాల్లో రైతుల అందరి ఆదరాభరణలు చూలుకున్న ఈ కాలంలో ఆ పేజీలో ప్రస్తుతమైన అనేక వ్యాసాలు ఒకసారి చదివి వదిలేసేవి కాదు. వాటన్నిటినీ కట్ చేసి పెట్టుకుని మళ్ళీ అవసరమైనప్పుడు చదువుకోవడం అనేది లక్షలాది మంది రైతులు చేస్తూ ఉన్న పని. వారు ఎప్పుడు ఏ మీటింగుల్లో రైతులు కలిసినా వాళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ ఈ క్లిప్పింగ్స్ దాచుకోలేకపోతున్నాం, ఆయన పుస్తకం వేస్తే బాగుంటుంది అని. అందుకని రైతుల కోరిక మేరకు సాగుబడి బుక్ని పబ్లిష్ చేశాం. 320 పేజీల్లో 67 అద్భుతమైన కథనాలు ఉన్నాయి. ప్రకృతి సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి నేలలను బాగు చేసుకోవడం, విత్తనాలకు సంబంధించి దేశీ విత్తనాలకు సంబంధించి కషాయాలు తయారు చేసుకోవడం, జీవామృతం తయారు చేయడము, అవి వినియోగించే పద్ధతులు, అట్లాగే నీటి సంరక్షణ పద్ధతులు, కందకాలు తదితర పద్ధతుల్లో నీటిని ఎలా సంరక్షించుకోవాలి, నీటిని పొదుపుగా వాడుకుంటాం ఎలాగా, బోర్లను రీఛార్జ్ చేసుకునే పద్ధతులు ఏంటి, అందులో రైతుల అనుభవాలు ఏంటి, సైంటిస్టులు ఏం చెప్తున్నారు, అనేక పరిశోధనలు, అట్లాగే ఆక్వాకల్చర్లో సేంద్రియ పద్ధతులు ఎలా ఉన్నాయి ఇట్లాంటి ఎన్నో విషయాలని అనేక కోణాల నుంచి రాసిన 67 కథనాలను ఎంపిక చేసి ఈ సాగుబడి పుస్తకం వేశాము. దీన్ని ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఒక పెద్ద బాల శిక్షలాగా మేము చెప్తూ ఉంటాము. చాలామంది రైతులు అభిమానంతో దీన్ని ఆదరిస్తున్నారు. ఈ కొత్తగా వచ్చిన ఈ పుస్తకాన్ని మీరు కూడా కొని చదివి ఆనందించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో రైటర్స్ స్టాల్స్లో నేను స్వయంగా కూర్చుని ఇక్కడ రైతులకి ఈ పుస్తకం అమ్ముతున్నాను అనమాట. ఇది ఈ నెల 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ఉంటుంది, ఇందిరా పార్కు ఏరియాలో 29 వరకు ఇది ఉంటుంది. తర్వాత మీకు కావాలన్నా కూడా నాకు ఫోన్ చేసి మీరు ఈ పుస్తకాన్ని తీసుకోవచ్చు. నా ఫోన్ నంబర్ 8639738658. ఇందులో చాలా అద్భుతమైన కథనాలు, అపురూపంగా దాచుకోదగిన పుస్తకం ఇది. మీరు ఒకవేళ ఇప్పుడు మీకు వ్యవసాయం లేకపోతే వ్యవసాయం చేస్తున్న రైతులకి ఎవరికైనా కొత్త సంవత్సరం సందర్భంగా అద్భుతమైన కానుక ఈ పుస్తకాన్ని ఇవ్వచ్చు. అట్లాగే ఇంకా మీకు ఆసక్తి ఉంటే చాలామంది రైతులకి ఈ పుస్తకాలను కొని వారికి మీ గ్రామంలో కానీ, మీ ప్రాంతంలో కానీ, మీ మండలంలో కానీ కొంతమంది రైతులను ఎంపిక చేసుకుని ఎవరినైతే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఆసక్తి ఉందో, అటువైపు అడుగులు వేయాలని ఆశిస్తున్నారో వాళ్ళందరికి కూడా ఈ పుస్తకం ఒక మంచి గొప్ప కరదీపుగా ఉపయోగపడుతుంది. యువత కూడా చాలామంది ఈ మధ్య సేంద్రియ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళుతున్నారు. అలాంటి ఆలోచనలు చేస్తున్నారు. ఇంకా రాకపోయినా కూడా ఆలోచనలు చేసే వాళ్ళకు కూడా ప్రామాణికమైన సమాచారం, రైతుల అనుభవాల్లో, శాస్త్రవేత్తల పరిశోధనలో ఉండేవి నిజంగా ఉపయోగపడే విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో నేను పొందుపరిచాను. వీటిని మీరందరూ ఆదరించి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.